ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాలు వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ వంటి చోట్ల వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగతంగా ₹1 కోటి విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఉదయం అతను అదనంగా ₹1 కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది అదనంగా ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 400 గ్రామాలు వరదల బారిన పడ్డాయని తెలుసుకున్న తర్వాత ఈ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 400 గ్రామాలకు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం అందేలా తానే స్వయంగా హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సినిమా రంగం వ్యక్తుల దగ్గర హడావుడి ఎక్కువగా ఉంటుందని, డబ్బు తక్కువ ఉంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ లాంటి వ్యక్తుల దగ్గర ఉన్నట్లుగా వేల కోట్లు ఉండవన్నారు. అలాంటి వ్యక్తులు సహాయానికి ముందుకు రావాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల వారు కూడా ముందుకు రావాలన్నారు. చిత్ర పరిశ్రమ నుండి ముందుకు వచ్చి సహాయం చేసిన వారికి పవన్ ధన్యవాదాలు చెప్పారు. సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా కోట్ల రూపాయల సహాయం చేస్తుంటాయి. కానీ వ్యక్తిగతంగా కోట్లు ఇచ్చేవారు తక్కువ. కొంతమంది సినీ హీరోలు మాత్రమే ఇస్తారు. అయితే 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి ఇచ్చిన వారు ఉన్నారు. ప్రభాస్ మాత్రం 2 రాష్ట్రాలకు చెరో ₹1 కోటి ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనూహ్యమైన స్పందన ఇచ్చారు. మొత్తంగా ₹6 కోట్ల వరద బాధితుల కోసం ఇచ్చారు. 400 పంచాయతీలకు పవన్ వ్యక్తిగత ఖాతా నుంచి ₹4 కోట్ల జమ అవుతున్నాయి. పవన్ దాతృత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి పంచాయతీరాజ్ ఉద్యోగుల్ని కదిలించింది. పంచాయతీరాజ్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వంతుగా ఒకరోజు జీతం ₹1,200 చొప్పున తమ వంతుగా 14 కోట్ల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వరద సహాయక చర్యలకు ₹6 కోట్లు కాగా ముఖ్యమంత్రి హోదాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ విమర్శించింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ సహాయక చర్యల్లో పాల్గొనవద్దని అధికారులు తనకు సూచించారని, తన ప్రమేయం ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని స్పష్టం చేశారు. అందుకే నేరుగా రంగంలోకి దిగడం లేదని సమాధానమిచ్చారు. నేను బయటకి రావడం లేదని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఎవరైనా సరే భవిష్యత్తులో నాతో పాటు నా కాన్వాయ్లో రావచ్చు. అప్పుడు మీకే అర్థమవుతుంది. అప్పుడే మీరు నాకు సలహా ఇస్తారు అని కౌంటర్ ఇచ్చారు. విమర్శలు చేసే వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని కాకుండా బయటకు వచ్చి వల్లు వంచి పనిచేసి సహాయం చేసి అప్పుడు మాట్లాడండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు. ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను. మిమ్మల్ని నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం.